ప్రాజెక్ట్ చేయడానికి అసలు నీ మెయిన్ ఎయిమ్ ఏంటి? ఒక 4 రోజులు విజయనగరం నుంచి తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. విజయనగరం నుంచా? సరదాగా సెక్టర్లో చక్కర్లు కొట్టచ్చు, బాగా తిని పడుకోవచ్చు. అక్కడ కొంచెం ఎండ ఎక్కువ ఉంది, ఇక్కడ చల్లగా ఉంది, బీచ్ ఉంది కదా, అందువల్ల స్టీల్ ప్లాంట్ నేను ప్రిఫర్ చేశాను. మా గైడ్ కోఆపరేషన్తో, టీమ్ మెంబర్స్ యొక్క ఏమంటారు తోడ్పాటుతో విజయవంతంగా ముగింపు చేయబోతున్నాం మా ప్రాజెక్ట్. అదే మా పెద్ద పని. నేను మినీ ప్రాజెక్ట్ కరెక్ట్గా 2 days చేశాను. అదే స్ఫూర్తితో మళ్ళీ మెయిన్ ప్రాజెక్ట్ ఈసారి 1 రోజు, 1 week 2 రోజులు, మా అయితే 3 రోజులు చేసేద్దామని వచ్చాను. వస్తే ఇక్కడ మాకు గైడ్ పరిచయం అయ్యాడు. అతను వచ్చిన ఫస్ట్ డే, సరే అమ్మ రావాలి, అవసరం లేదు, మీరు రాక్కర్లేదు, నేను ఇస్తానా అన్నాడు. 2వ రోజు కొంచెం లైట్ నీకు ఫినిషింగ్ టచ్ చేస్తాను అనమాట. ఫస్ట్ డే మంచి పర్లేదు, బాగానే ఉన్నాడు, రోజు రావాలని చెప్పేసాడు ఇండైరెక్ట్గా. ఫోన్ వెళ్ళాము. సెకండ్ డే మంచి మాటలు చెప్పాడు అనమాట. ఎలాగా మీరు మీ సీనియర్లకి ఆదర్శంగా నిలవాలి, మీ జూనియర్లకి ఆదర్శంగా నిలవాలి, పాన్ పరాగలు తినద్దు, సిగరెట్లు తాగద్దు అని. ఆ 3వ రోజు వెళ్ళాం. క్యాంటీన్ దగ్గర చూస్తే అతను గుప్పు 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 దమ్ము కొడుతున్నాడు. ఆ రోజులు అలా గడిచాయి. తర్వాత ఫినిషింగ్ టచ్ 1 రోజు పిలిచారు, మీరు ప్రాజెక్ట్ చేయగలరా? లేదు సార్. ఏమో సార్ చేయగలరా? లేదు సార్. సరే నేను చేస్తాను. మరి మీరు కాంప్లిమెంట్ కింద ఒక టీవీ ఇస్తే పని అయిపోద్ది. 1 టెరాబైట్ హార్డ్ డిస్క్, అది డైమెన్షన్స్ కూడా చెప్పారు. ఇంతది ఈ షేప్లో ఉంటుంది, ఇంతది. ఓకే. ప్రాజెక్ట్ రివ్యూ, స్టీల్ ప్లాంట్ 11 batches స్టీల్ ప్లాంట్, అబౌట్ స్టీల్ ప్లాంట్ కాపీ పేస్ట్. Project review by steel plant. This is nitrogen. This is dash tush. Over. Guide me. Then put boot lag na कितने ना यामा boot देंगे. अरे कैसे मेरा हार गया और हाँ क्या हार गया कितने में? सिक्किम का देश कौन आ रहा है? ग्रुप है मेरा चलता है उसके कार्ड 20 किलो करते हैं. बढ़ गया ना? ओके. यार मैं लो. कितना है? చేసారు బాగా అన్నారు. ఏంటి కదా అర్థం అవట్లేదు. ఏం చేస్తావు? ఏదో చెయ్యాలి, ఏదో చేసేస్తాను, నాకే తెలియదు ఏం చేస్తాను. భోజనం బాగుందా? చెప్పరా ఏదోటి చెప్పు. అరే వదిలేరా, ఎందుకు వచ్చారా స్టీల్ ప్లాంట్ కి? ప్రాజెక్ట్ నేర్చుకున్నాను, కానీ అంతా వర్మ గారు దయ. ప్రాజెక్ట్ అతనే చేసేసారు, మేమేం చేయలేదు. అంతే అంటే అయిపోయింది. బాబు నువ్వు బొక్క ఎంటర్ తీసి పక్కన పెట్టు, నువ్వు ఫోటో కావాల్సింది. నువ్వు ఐజేటీకి ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వు స్టీల్ ప్లాంట్ కి టైం పాస్ చేద్దామని వచ్చారా? అంతే, ఇంకెందుకు రాలేదా? లేదా ప్రాజెక్ట్ పొంగ మామూలు చేశారు అలాగా. అంతే నువ్వు తీయే, నువ్వు నాతో షూట్ చేస్తున్నావా? సినిమా ఏం బాగా చేసావా? SMS లో చేసింది మాయ. 9ంటికి వస్తాం. 9ంటికి వచ్చాక టిఫిన్ చేసి క్యాంటీన్ చేసి ఇలా ఇక్కడ కూర్చుంటాం. క్యాంటీన్లో చూసి ఇలా ఇక్కడ కూర్చుంటాం, కాసేపు వెళ్ళేస్తాం. ఆ క్యాంటీన్లో మా గ్రూప్లో నాగ చైతన్య, సమంత ఇద్దరు ఉన్నారు. ఆల్మోస్ట్ ఫిగర్లే సమంత, ఎవరు చూసినా ఇంకంటే. అది నాగ చైతన్యతో మాట్లాడిద్ది, ఏదైనా జోక్ ఎత్తే నాగ చైతన్య కూడా అంటాడు అంటుంటాడు. అది నవ్వుద్ది. ఇంకంతే, మేము ఉంటాం పక్కన. ఏదో మేము డైరెక్టర్లా అవి ఇవి అడ్వైస్లు ఎత్తుంటే మనడు నాగ చైతన్య మరి కంట్రోల్ చేస్తున్నాడు. అలా వెళ్తాం, ఆ ప్రాజెక్ట్ ఒక దగ్గరికి వెళ్ళి
మా ట్రైనింగ్ రూమ్లో కూర్చున్నాక మా గైడ్ సార్ ఉంటారు, గైడ్ అసిస్టెంట్ సార్, అతను మధ్యలో కూర్చొని పెట్టారు. వాళ్ళు ల్యాప్టాప్ తీసుకుంటారు. నాకు చైతన్య ఇటు కాసి, సమంత ఇటు కాసి కూర్చున్నాక కింద ఉంటుంది కదా టేబుల్ కింద కాళ్ళు భలే ఇలా 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 అంటారు అనమాట. ఇలా ఇలా అనుకొని ఇలా అంటే సార్ మధ్యలో కాలు వచ్చాడు. ఆ సార్ ఏమొచ్చి ఇలా చేస్తుంటాడు. ఏం చేయాలి అనుకుని ఎలా అంటారు. ఇంకా ఆ సార్ ఎలా అంటాడు. అది రా ఫేస్బుక్ లో పెట్టింది. ఊహ ఎంత మెచ్చింది. ఎందుకు వచ్చావు? ఆ వీడియో తీస్తున్నాడు, పొద్దున ఫేస్బుక్ లో పెడతాడు ఆ వీడియో. మా గైడ్ ఫేస్బుక్ లో ఉన్నాడు. అది పనికి మన ఫోటో లేక పెడతాం కదా. ఫేస్బుక్ లో దేవుడి ఫోటోలు పెట్టుకున్నాడు రా. మనకు తెలియదు వెంకటేశ్వర ఫోటోలు దేవుడి ఫోటోలు అని. అబ్బా ప్రాజెక్ట్ చేస్తే నీకు 300 మార్కులు ఎత్తాడు, ఈ ప్రాజెక్ట్ చేస్తే 200 మార్కులు ఎత్తాడు ఉందా నీకు? ఏ ప్రాజెక్ట్ చేసినా అదే మార్కులు ఎత్తాడు. మనం కష్టపడాల్సిన అవసరం లేదు. చెప్పరా? మేము అన్ని బ్యాచ్లా కాదురా, ఫస్ట్ ఫిక్స్ అయిపోయాం అనమాట. ఇప్పుడు బ్యాచ్ డివైడ్ చేసేటప్పుడే అదే బొబ్బులు అవే చెప్తున్నాను. బ్యాచ్ డివైడ్ అయ్యేటప్పుడే మేము స్టీల్ ప్లాంట్లు చేద్దాం ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే బాలాజీ గారి స్పోర్ట్స్ నేను కూడా ఆడేమన్నాడు 1 days అయిపోతురా, మనకేం డౌట్ లేదు. 1 day అయిపోతుందా, 1 week లో అయిపోతుంది. కనీసం 1 day కాకపోయినా 1 week లో అయిపోయినా హ్యాపీరా మనకి. కానీ స్టీల్ ప్లాంట్ ఫిక్స్ అయిపోయాం అనమాట. అర్థమైందా? దాంతో స్టీల్ ప్లాంట్కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసరికి ఏం డిసైడ్ అవ్వదు అనమాట. వాళ్ళు ఏదైతే చేద్దాం మనం ఫిక్స్ అయిపోయాం. ఇక్కడ టీఎన్డీసీకి వెళ్తే అక్కడ గైడ్ కావాలన్నారు. నిన్నే వెతికాం మేము. నిన్ను వెతికితే నువ్వు కనిపించలేదు. కనిపించలేకపోతే ఓ దేవతల ఆశ కనిపించింది. ఆశ కనిపిస్తే ఆశ వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నాను. వాళ్ళ ఫాదర్ సెట్ చేశారు మెల్లిగా. ఇలా సెట్ చేస్తారు అనుకోలే. ఏంటి స్టాండర్డ్స్ అంటే నేనేమో అనుకోను కానీ ఇలా కొంటాయి అనుకోలేదు అన్నాడు అనమాట. సరే సరే ఇంకేంటి సార్ అంటే, మీరు బీటెక్ అయిపోయిన తర్వాత బిజినెస్ పెట్టుకోవడం తప్ప మరి దేని పెనుకురారమ్మా. బిజినెస్ అయితే మంచి లాభం వస్తుంది, ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి ఆయన పార్ట్ టైం బిజినెస్ చేసుకుంటారు. అర్థమైందా? కూడా ఇక్కడ విజయ్ ప్రాజెక్ట్ చేశారు. వాళ్ళ కాడే నేను పెన్ డ్రైవ్ తీసుకున్నాను. ఏ బ్యాచ్ వచ్చినా నేను తీసుకుంటాను చూపించి ఒక 10 పెన్ డ్రైవ్ లైన్ మీద చూపించాను. 15 ఉంటాయి. అవన్నీ ఎక్కడ పెట్టుకుందో తెలియదు కానీ అవన్నీ చూపించాడు అనమాట. చూపించడానికి మాకు కూడా షాక్ అది. సో వాళ్ళు ఒక్కొక్కరు ఇద్దరు వచ్చారు కాబట్టి పెన్ డ్రైవ్ ఇచ్చారు. మీరు 10 మంది బ్యాచ్ వచ్చారు. సో అయితే నాకేంటి అంటారు. అయితే మేము ఏం చేయలే, నోరు మూసుకొని ఉన్నాం అనమాట. 1 TB అడిగాడు ఫైనల్ గా. తర్వాత చర్చలో ఉందన్నమాట. మేము ప్రాజెక్ట్ చేసుకోగలం సార్ అని అనలేము, వాళ్ళు చేయలేకపోతాం అంటే గైడెన్స్ ఇవ్వడం. మీరు చేసేయండి అంటే ఇదేం బాగోదు ఎక్కడ పోలేదండి సార్. అయితే మండే రివ్యూ ఉంది సార్ అని అడుగుతాం అనమాట. అయితే ఇప్పుడు చెప్తారు నాకు అంటారు అనమాట. ఇప్పుడు అర్థం అదేంటి సార్ అలాగే అంటారు. వీళ్ళకి ఏదో కొద్ది డేటా ఇవ్వండి సార్ అంటాం మేము వెళ్ళి. ఇప్పుడు అర్థమైందా? బోల్డెన్ గొడవలు జరుగుతాయి, తిట్లు తింటాం, అన్నీ ఫిక్స్ అయిపోయాయి అన్నమాట మెంటల్గా. అర్థమైంది? అంత దెబ్బినా దెబ్బించి కూడా ఫిక్స్ అయిపోయాను అనమాట. వెళ్ళి రెడీగా చెవుల్లో ఏదో పెట్టుకొని చెప్తాను.